शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधके शरण्ये त्र्यम्बके देवी नारायण नमोऽस्तुते। गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्मा तस्मै श्रीगुरवे नमः। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। पद्मपत्रविशालाक्षी पद्मं केशरवर्धनि नित्यं पद्मालयां देवी सामां पातु सरस्वती। సమస్త భక్తజనులకు మరియు సనాతన ధర్మాన్ని పాటించే అందరికీ తెలియజేయనిది ఏమనగా దీపస్తంభ వ్రతము అనగా చుక్కల అమావాస్య, ఆషాఢ బహుళ అమావాస్యను చుక్కల అమావాస్య లేక దీపస్తంభ వ్రతము అని అంటారు. ఈ వ్రతానికి ఒక దీపస్తంభాన్ని చేసుకోవాలి. తరువాత 2 తమలపాకుల్లో విఘ్నేశ్వరుణ్ణి గౌరీదేవిని చేసి ఉంచుకోవాలి. ఆ తర్వాత మనము ఆ మంటపం పైన గణేశుణ్ణి గౌరీదేవిని ఉంచి ఆ మంటపం దగ్గరనే ఈ దీపం పెట్టే స్తంభం అంటే దీపం స్టాండ్ అంటాం ఇంగ్లీషులో, ఆ దీపం స్టాండ్ ఉంచుకొని దానికి మొదటి సంవత్సరం వాళ్ళు 108 సున్నంతో బొట్లు పెట్టాలి. అదే ప్రకారంగా ఒక దారంతో 108 పోగులు చేసుకుని ఒక దండం చేసుకోవాలి మెల్లో వచ్చేలాగా. ఆ దండను కూడా అక్కడే పెట్టి పూజించుకోవాలి. ఆ రకంగా చేయటం వలన ఆ పరమేశ్వరుడు పార్వతి యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఈ దండ లోపల 108 శివనామాలు ఉంటాయి. ఆ శివనామాలను కూడా చేసుకోవాలి. శివనామాలు రాకపోతే 108 సార్లు ఓం నమ శివాయ అని పంచాక్షరి చేసుకోవాలి. ముందుగా మనం పూజ ప్రారంభిస్తే ముందు ఇవన్నీ తయారు చేసి పెట్టుకున్నాక ఒక చెంబు లోపల నీళ్లు పెట్టుకోవాలి కలశానికి. తర్వాత ఆచమన పాత్ర పెట్టుకోవాలి. 2 దీపాలు వెలిగించి దీపాలకు బొట్టు పెట్టి స్వయంగా బొట్టు పెట్టుకోవాలి. ముందుగా దీపాల మీద అక్షంతలు వేయాలి. శుభమస్తు అవిఘ్నమస్తు భోభో దీపనమస్తుభ్యం ఆత్మజ్యోతి ప్రకాశక యావత్ పూజాం కరిష్యామి తావత్ త్వం సుస్థిరో భవ. దీపరాజాయ నమః నమస్కారం సమర్పయామి. తర్వాత చేయి గడుక్కొని ఆచమానం చేయాలి. హస్తౌ ప్రక్షాళ్య ఆచమ్య ఓం కేశవాయ స్వః నారాయణాయ స్వః మాధవాయ స్వః గోవిందాయ నమః విష్ణవే నమః మధుసూదనాయ నమః త్రివిక్రమాయ నమః వామనాయ నమః శ్రీధరాయ నమః ఋషికేశాయ నమః పద్మనాభాయ నమః దామోదరాయ నమః సంకర్షణాయ నమః వాసుదేవాయ నమః ప్రద్యుమ్నాయ నమః అనిరుద్ధాయ నమః పురుషోత్తమాయ నమః అధోక్షాయ నమః నారసింహాయ నమః అచ్యుతాయ నమః జనార్దనాయ నమః ఉపేంద్రాయ నమః హరే నమః శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. అక్షంతలు చేతిలో పట్టుకోవాలి. గణపతి మీద గౌరీ మీద అక్షంతలు వేయాలి చెప్పినప్పుడు. యస్యమనారూపాభ్యాం యా దేవీ సర్వమంగళాతయోస్సం స్మరణాత్మం సాం సర్వతో యోమంగళం లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవః తేషామిందీవరస్యామో హృదయస్థో జనార్దనః ఆపదాపహర్తారం దాతారం సర్వసంపదాం లోకావిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం సుముఖశ్చేకదంతశ్చ కపిలో గజకర్ణకః లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపः ధూమకేతుర్గణాతిక్షపాలచంద్రోగజాన్నః వక్కుండశూర్పకర్ణో హేరంబస్కందపూర్వజः షోడశైతాన్నామాని ఎప్పడే చినయాదపి విద్యారంభే వివాహేష ప్రవేశే నిర్గమేధ సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్నాయతే. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అభీప్సాసిద్ధ్యర్థం పూజితో సురాసురైః సర్వవిఘ్నహరస్తస్మై శ్రీమన్మహాగణాధిపతే నమః. ఆ గణపతి మీద వేసి నమస్కారం చేసుకోవాలి. పోకతో చేసింది కానీ లేకుంటే పసుపుతో చేసిన వినాయకుని మీద అక్షంతలు వేసి నమస్కారం చేసుకోవాలి. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణ నమోస్తే. గౌరమ్మ మీద కూడా అక్షంతలు వేస్తూ పువ్వులు వేస్తూ ఉండాలి. ఓం లక్ష్మీనారాయణాభ్యాం నమః ఉమామహేశ్వరాభ్యాం నమః వాణీగర్భాభ్యాం నమః శశీపురందరాభ్యాం నమః అరుంధతీవశిష్టాభ్యాం నమః స్వాహా వైశ్వానరాభ్యాం నమః పార్వతీ రాజరాజేశ్వర స్వామినే నమః సీతారామచంద్ర స్వామినే నమః మాతాపితృభ్యాం నమః సర్వేభ్యో బ్రాహ్మణేభ్యో మహాజనేభ్యో నమో నమః. అయం ముహూర్తస్సు ముహూర్తో అస్తు. 2 అక్షంతలు వాసన చూసి వెనుకకు వేసుకొని చేతులు జోడించాలి. స్త్రీలు చేసే వ్రతం కాబట్టి స్త్రీల వ్రతం లోపల స్త్రీలకు ప్రాణాయామం అంటే ముక్కు పూసుకొని ప్రాణాయామం చేసేది ఉండదు కాబట్టి దాని ప్రకారంగా చేతులు జోడించి నమస్కారం చేసుకోవాలి. ఉత్తిష్టంతో భూతపిశాచాః ఏతే భూమిపారకాః ఏతేషామిరోధినా బ్రహ్మ కర్మ సమార్వేత్. అంగుళ్యాగ్రే నాసికాగ్రే సంపీడ్యం పాపనాశనం ప్రాణాయామమిదం ప్రోక్తం ఋషిభిః పరికల్పితం. ఓమాపో జ్యోతి రసోమృతం బ్రహ్మ భూర్భువస్వరోం. మళ్ళీ అక్షంతలు తీసుకొని కుడి చేతిలో పట్టుకోవాలి. ఎడమ చేతిలో ఉద్ధరణిలో నీళ్లు తీసుకొని పట్టుకొని ఈ రకంగా చెప్పుకోవాలి. మమ అనండి. శుభాభ్యార్థంచ శుభే శోభనే ముహూర్తే ధ్యాంజంబూ ద్వీపే భరతవర్షే భరతఖండే మేరోర్దక్షిణదిగ్భాగే శ్రీశైలాద్ వాయుప్రదేశే శ్రీకృష్ణావేణ్యా రేవా గోదావరి భాగీరథ్యోర్మధ్యప్రదేశే
లక్ష్మీ నివాసగృహే సమస్తదేవతా బ్రాహ్మణ హరిగురుచరణ సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యవహారిక చాంద్రమానేన స్వస్తి శ్రీ. ఏ సంవత్సరం ఉంటే ఆ సంవత్సరం పేరు, తర్వాత ఏ దక్షిణాయనంలోనే వస్తుంది కాబట్టి దక్షిణాయనం అని చెప్పుకోవాలి. తర్వాత ఆ ఋతువు ఏ ఋతువు ఉంటే ఆ ఋతువు, గ్రీష్మ ఋతువులోనే వస్తుంది కాబట్టి గ్రీష్మ ఋతువు అని చెప్పుకోవాలి. ఆ తర్వాత మాసము ఆషాఢ మాసమే కాబట్టి ఆషాఢ మాసం చెప్పుకోవాలి. అమావాస్యను అమావాస్యగా చెప్పుకోవాలి. ఏ రోజు అయితే ఉంటుందో ఆ రోజు, ఏది ఆది సోమ మంగళ బుధ గురు శుక్రవారాల్లో ఏ రోజు వస్తే ఆ రోజు. ఆదివారం వస్తే భానువాసరే, సోమవారం వస్తే ఇందువాసరే, మంగళవారం వస్తే భౌమవాసరే, బుధవారం వస్తే బుధవాసరే లేదా సౌమ్యవాసరే, గురువారం వస్తే గురువాసరే, శుక్రవారం వస్తే భృగువాసరే, శనివారం వస్తే మందవాసరే లేక లక్ష్మీ స్థిరవాసరే అని చెప్పి ఈ రకంగా చెప్పుకోవాలి. వాసరే వాసరావాస శుభస్తు శుభతిథౌ న శుభయోగే శుభకర్ణ ఏవం గుణ విశేషమిష్టాయాం శుభతిథౌ శ్రీమాన్ శ్రీమతః గోత్రోద్భవస్య. మీ గోత్రం ఏ గోత్రం ఉంటే ఆ గోత్రం చెప్పుకొని మీ భర్త పేరు, మీ పిల్లల పేరు, మీ పేరు మీ పిల్లల పేరు చెప్పుకొని ఆ అక్షంతలను చేతులు పట్టుకొని ఈ రకంగా అనుకోవాలి. నామధేయస్య గోత్రోద్భవస్య నామధేయస్య ధర్మపత్ని సమేతస్య సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మ అర్థ కామ మోక్ష చతుర్విధ ఫలపురుషార్థసిద్ధ్యర్థం శ్రీ దీపస్తంభ గౌరీ దేవతాముద్దిశ్య దీపస్తంభ గౌరీ దేవతా ప్రీత్యర్థం దీపస్తంభ గౌరీ దేవతా ప్రసాదేన మమ కుటుంబ సౌభాగ్య సంతతి ఫలావాప్యర్థం దీపస్తంభ గౌరీ పూజాం ప్రథమ వర్షే, మొదటి సంవత్సరం అయితే ప్రథమ వర్షే, రెండో సంవత్సరం అయితే ద్వితీయ వర్షే, మూడో సంవత్సరం అయితే తృతీయ వర్షే అని చెప్పి, నాలుగో సంవత్సరం అయితే చతుర్థ వర్షే, ఐదో సంవత్సరం పంచవర్షే, సంపూర్ణ 5 సంవత్సరాలకు సంపూర్ణ పంచవర్ష శ్రీ దీపస్తంభ దేవతా గౌరీ దేవతా పూజాఖ్యం కర్మ కరిష్యమానః తదాదౌ తదంగత్వేన నిర్విఘ్న పరిసమాప్యర్థం పృథివీ కలశ గణాధిపతి పూజాఖ్యం కర్మ కరిష్యే. భూమి పూజ చేసుకోవాలి. తర్వాత భూమి మీద నీళ్ళ బొట్టు వేసి 4 మూలలు అలికి అక్కడ పసుపు కుంకుమ అక్షంతలు అన్ని పెట్టి నమస్కారం చేసిన తర్వాత ఆ అలికిన జాగలో కలశం పెట్టుకోవాలి. చిత్రవస్త్రాం ధరాం సౌమ్యాం సర్వదస్యాం శివాలయాం చింతయేత్ భక్తి నమ్రయుక్తాం బలయుక్తకరాంబుజాం పృథ్వీదేవతాభ్యో నమః. అథైనం గంధాక్షతపుష్పధూపదీపనైవేద్య ఫలతాంబూలహిరణ్యైరభ్యర్చ తత్ప్రదేశే కలశం సంస్థాప్య కలశం గంధపుష్పాక్షతైరభ్యర్చ. కలశానికి గంధము బొట్టు పెట్టి కలశం లోపల మీ దగ్గర పంచామృతాలుంటే పంచామృతాలు, పాలుంటే పాలు, లేకుంటే ఒక పువ్వు అక్షంతలు వేసి దాని మీద చేయబెట్టండి. కలశముఖే విష్ణు కంఠే రుద్రస్మాసిద మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగా స్వాహ కుక్షౌత సాగర సర్వే సప్తద్వీపావసుందర ఋగ్వేదోథ యజుర్వేద సామవేదోక్యర్మ అంగైస్సహిత సర్వే కలశాం సమాసిదా. ఆయాంతు దీపస్తంభ గౌరీ దేవతా పూజార్థం ధృతక్షేకారకా గంగే జీమ్ని చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు. కలశంలో ఉన్న పువ్వుతోటి శ్రీకారం రాసి ఆ నీళ్లను పూజా ద్రవ్యాల మీద, దేవుని మీద, మీ మీద చల్లుకోండి. కలశోదకైన పూజా ద్రవ్యాన్ని సంభారాణీం దేవం ఆత్మానంచ సంప్రోక్ష అపవిత్రవైత్రో వాసుర్వావస్థాంగతో స్మరేత్ పుండరీకాక్షం స్వాఖ్యాభ్యంతర శుచి. పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్షాయ నమః. తర్వాత మనము గణపతి గౌరీ పూజ, దీపస్తంభ గౌరీ పూజ చేస్తున్నాము కాబట్టి చేతిలో అక్షంతలు పూలు పట్టుకోవాలి. గణనాథం సరశ్రేష్టం సర్వదోషనివారకం వారణాసిమాపుత్రం వందేహం గన్నాయకం పన్నాగాపురం పూజ్యం భక్తాభీష్టప్రదాయకం పాశాంకరం దేవం వందేహం గన్నాయకం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తే. హ్రీంకారాసన గర్భితాన్ లసికాం సౌక్లీం కలాం బిభ్రతీం సౌవర్ణాం వరదార్ణీం వరసదా దౌతాంతనేత్రోజ్జలాం వందే పుస్తకపాశ వంశధరాం సద్భూషితాముజ్జలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్పలకరాం శ్రీచక్ర సంచారిణీం దీపస్తంభ గౌరీ సహితః గణేశ గౌరీ దేవతాభ్యో నమః. ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి ఆసనార్థే అక్షతాం సమర్పయామి. పాదారవిందయో పాద్యం నీళ్లను ఉద్ధరణిలో చూపెట్టి 3 సార్లు మీ ముందరి పల్లెంలో పోసుకోవాలి. హస్తయో అర్ఘ్యం సమర్పయామి. ముఖే ఆచమనీయం సమర్పయామి. ఉపచారిక స్నానం పంచామృత స్నానం ముందు నీళ్ళు చల్లాలి. ఆ పోయిష్టామి యోభువస్థాన ఊర్జేధాతన మహేరణాయ చక్షుషే యోవస్వతమోర సత్తస్య భాజేతేన క్షతీరు మాత్ర తస్మా అరంగమావో యస్యక్షాయ జన్మదా ఆపోజనేదాచన తదంగ పంచామృత స్నానం. ఓం పయోదధిగృతోపేతం శర్కరా మధుసంయుతం పంచామృత స్నానమిదం గృహాన
గౌరీ దేవతాభ్యో నమః దీపస్తంభ గౌరీ సహిత గణేష గౌరీ దేవతాభ్యో నమః పంచామృత స్నానం సమర్పయామి. ఇక్కడ అభిషేకం చెప్పుకోవాలి. నమో వ్రాతపతే నమో గణపతే నమః ప్రమదపతే నమస్తే అస్తు లంబోదరాయ ఏకదంతాయ విఘ్న వినాశనతాయ శ్రీవర్ధమూర్తయే నమో నమః. జాతవేద శేషనువామ సోమమరాతి యదోనిదహాతి వేద స పరదుర్గాన్ విశ్వానావే వసంతం దురతాత్యగ్ని. స్నానం సమర్పయామి. స్నానాంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. వస్త్రం అభివస్త్ర స్వస్నాంధ్రశాపిదేను సుదుగా పూయమానాః చంద్రావృత్తవేన్యాప్యస్వాన్ రతినో దేవసోమ. గణేష గౌరీ సహిత దీపస్తంభ గౌరీ దేవతాభ్యో నమః. వస్త్రోపవస్త్రార్థే వస్త్రం ఉంటే పత్తితో చేసిన వస్త్రం ఉంటే వస్త్రం వేయండి, లేకుంటే అక్షంతలు వేయండి. వస్త్రోపవస్త్రార్థే అక్షతాం సమర్పయామి. యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్యత్సాజం పురస్యాత్ ఆయుష్మగ్రం ప్రతిమ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తేజః. యజ్ఞోపవీతార్థే అక్షతాం సమర్పయామి. శ్రీగంధాన్ ధారయామి. గంధద్వారాంధ్రాదృశాన్ నిత్యపుష్టాంకరీషిణీం ఈశ్వరీకం సర్వభూతానాంతామిహోపేశం. శ్రీగంధాన్ ధారయామి. గంధస్యోపరంకరణార్థే కుంకుమాది సౌభాగ్యపరిమళద్రవ్యానీం సమర్పయామి. పుష్పైః పూజయామి. మల్లికా సుగంధీని మాల్యత్యాయుధం ప్రభో మయా హృదాని పూజార్థం పుష్పాని ప్రతిగృహ్యతాం. ఓం భవస్య దేవస్య పత్న్యై నమః. సర్వస్య దేవస్య పత్న్యై నమః. ఈశానస్య దేవస్య పత్న్యై నమః. పశుపతేర్దేవస్య పత్న్యై నమః. రుద్రస్య దేవస్య పత్న్యై నమః. ఉగ్రస్య దేవస్య పత్న్యై నమః. భీమస్య దేవస్య పత్న్యై నమః. మహతో దేవస్య పత్న్యై నమః. గజాననం భూతగణాసేవితం కపిస్తజంబూఫలసారభక్షితం మాసం శోక వినాశకార నమా విఘ్నేశ్వర పదవాదమంగం. సుముఖశ్చేకదంతశ్చ కపిలో గజకర్ణకః లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః ధూమకేతుర్గణాతిక్షపాలచంద్రో గజాన్నః వక్రతుండశూర్పకర్ణో హేరంబస్కనందపూర్వజः. గౌరీ గణేశ దీపస్తంభ గౌరీ దేవతాభ్యో నమః. నానావిధపరిమళపుష్పానీం సమర్పయామి. ఎవరికైనా ఓపిక ఉంటే అక్కడ ప్రకృత్యై నమః అని చెప్పి లక్ష్మీ అష్టోత్తరము లేకుంటే దుర్గా అష్టోత్తరం కానీ ఆ గౌరీదేవి అష్టోత్తరం కానీ ఇవి చెప్పుకోవాలి. లేనిచో ఇది సరిపోతుంది. ఈ రకంగా పూజ చేసుకోవాలి. పూలు పెట్టిన తర్వాత పుష్పై పూజయామి. ధూపమాగ్రాపయామి. దీపం దర్శయామి. 2 అగరత్తులు వెలిగించి ధూపం చూపెట్టి తర్వాత దీపం వెలిగించాలి. వెలిగించిన తర్వాత నైవేద్యం 108 మొదటి సంవత్సరంలో 108 చుక్కల్లాగా చిన్న చిన్న చలిమిడివి చేసి ఒక పళ్ళెంలో పెట్టి అమ్మవారికి, గణేశునికి, తర్వాత గౌరీ దేవతకు వీళ్ళందరికీ కూడా దీపస్తంభ గౌరీ దేవతకు వీళ్ళందరికీ కూడా నివేదన చేయాలి. ఓం భూర్భువస్వశ్రేణ్యం భర్గోస్మేధి యోజన ప్రయోదయా సత్యం ప్రత్యమస్తమస్తమసి. దీపస్తంభ గౌరీ దేవతాభ్యో నమః. గణేష్ గౌరీ దేవతాభ్యో నమః. సద్యష్కాల అష్టోత్తరశత చలిమిడి నైవేద్యం నివేదయామి. చలిమిడి నక్షత్ర నైవేద్యం నివేదయామి. ఓం ప్రాణాపానో వ్యానోదాన సమాన సప్రాణ. తర్వాత అష్టోత్తరశత తోర గ్రంథిం సమర్పయామి. ఆ అమ్మవారి మీద దూర గ్రంథం వేయాలి. దీపస్తంభం మీద. దీపస్తంభ దేవతాభ్యో నమః. అష్టోత్తరశత దూర గ్రంథిం పూజయామి. ఓం దూర గ్రంథియే నమః. గౌర్యై నమః. ఓం ప్రకృత్యై నమః. వికృత్యై నమః. విద్యాయ నమః. సర్వభూత హితప్రదాయ నమః. శ్రీ మహాకాళి మహాలక్ష్మీ మహాసరస్వతీ స్వరూపిణి దీపస్తంభ గౌరీ దేవతాభ్యో నమః. నానావిధపుష్పానీం సమర్పయామి. ఆ తర్వాత నివేదన చేయాలి. ఓం భూర్భస్వచ్ఛిమేధి యోజన ప్రయోదయాత్. శర్కరాఖండ గజాంకిరకృతాచ ఆహారం భక్ష భోజ్యంచ నైవేద్యం ప్రతిగృహ్యతాం. ఆ చలిమిడి నైవేద్యాన్ని దీపస్తంభ గౌరికి, తర్వాత వినాయకునికి బెల్లం కానీ చక్కెర పంచదార కానీ, గౌరీ దేవతకు కూడా మీరు పండ్లు తెస్తే పండ్లు, లేకుంటే పంచదార నైవేద్యం పెట్టి నివేదన చూపెట్టాలి. ఓం ప్రాణాయ స్వహ, అపానాయ స్వహం, వ్యానాయ స్వహ, ఉదానాయ స్వహ, సమానాయ స్వహ. మధ్య పానీయం సమర్పయామి. మళ్ళీ అమ్మవారి మీద, ఆ గౌరీ మీద, గణపతి మీద నీళ్లు చల్లాలి. పువ్వుతోటి కలశంలో నీళ్లను. పూర్వాభోషణం ఉత్తరాభోషణం మస్త ప్రక్షాళనం సమర్పయామి. చందనైన కరోద్వర్తనం సమర్పయామి. 2 ఉంగరం వేళ్లకు గంధం తీసుకుని ఆ దీపస్తంభం మీద మరియు గౌరీ గణేశుని మీద చల్లి నమస్కారం చేసుకోవాలి. చందనైన కరోద్వర్త ముఖవాసార్తే భోగీపుల తాంబూలం. ఒక వక్క చెక్కను 2 తమలపాకుల్లో పెట్టి అక్కడ నివేదన పెట్టుకోవాలి. సువర్ణ పుష్ప దక్షిణ ఒక చిల్లర పైస పెట్టి దక్షిణ పెట్టాలి. అక్షంతర వేయం లేకుంటే సరిపోతుంది. తాంబూలార్తే అక్షతాం సమర్పయామి. సువర్ణ పుష్ప దక్షిణార్తే అక్షతాం సమర్పయామి. మంగళ నీరాజన దీపం హార్తిక పూర్వం వెలిగించుకోవాలి. మంగళం గణనాథాయ మంగళం హరసూనవే మంగళం విఘ్నరాజాయ విఘ్నహంత్రే నమోస్తే. శ్రీశైలరాజతనే చండముండ నిషూదిని మృగేంద్ర వాహనే తుభ్యం చాముండాయై సుమంగళం. మంగళ నీరాజనం సమర్పయామి. నీరాజనాంతరం హస్తే జలబంధనం సమర్పయామి. నీళ్ళు తిప్పండి, హార్తి చుట్టూ తిప్పి తర్వాత ఆ స్వామివారికి చూపెట్టి మీరు కళ్ళకు రక్షాంధారయామి. ఓం
सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके गौरी नारायण नमोस्ते सुमुखश्चेकदन्तस्य कपिलोकजगन्घालम्बोदरश्च विकटो विघ्नराजोगनादिबाधूमकेतुर्नाक्षपालचन्द्रोगजानोत्कण्डशिल्पकर्णो हेरम्बस्कन्दपूर्वजा तत्पुरुषाय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो दन्तिः प्रचोदयात् तत्पुरुषाय विद्महे महादेवाय तन्नो रुद्रः प्रचोदयात् कात्यायनाय विद्महे कन्याकुमारी तन्नो दुर्गः प्रचोदयात् मंत्रपुष्पाञ्जलिं समर्पयामि क्षमापन प्रार्थना नमस्कारां समर्पयामि वक्रतुण्ड महाकाय सूर्यकोटिसमप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा क्षमापन प्रार्थना नमस्कारां समर्पयामि अक्षंतल नीళ్లు విడిచిపెట్టండి అనయా కృతపూజయా భగవతి సర్వాత్మః ప్రథమ వర్షః దీపస్తంభ గౌరీ దేవతా పూజనేన భగవాన్ సర్వాత్మయత్ఫలం పరమేశ్వరార్పణమస్తు తత్ప్రసాదేన శిరసాం గృహ్ణామి. తర్వాత ఆ ప్రసాదాన్ని నెత్తి మీద వేసుకోండి. అంటే స్వామివారి మీద వేసిన అక్షంతలు 2 నెత్తి మీద వేసుకోండి. గౌరీ దగ్గర పువ్వుని తీసి సిగలో పెట్టుకొని తర్వాత కథను డిస్క్రిప్షన్లో ఉన్నదాన్ని చెప్పుకోండి. ఆ కథను వినండి. ఈ వ్రతానికి సంబంధించిన కథ మనకు డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. ఆ లింక్లో కథ ఉంది. ఈ వ్రతం చేసుకున్న తర్వాత కథ కూడా వినాలి. అందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము మరిన్ని వీడియోలు, మరిన్ని పూజా విధానాలు మీకు అందజేయడానికి ప్రయత్నం చేస్తాము. థ్యాంక్ యూ ఆల్.